కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండు. అవతల వ్యక్తికి తెలియాల్సింది నీ అరుపు కాదు, నీ శక్తి. మీకు నచ్చినట్లు బ్రతుకుతుంటే ఎవరూ మీతో ఉండరు అంటారు, కానీ నిజమైన స్నేహితుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. ఇతరులు నీపై మోపే నిందలు కాలి కంటిన దుమ్ముతో సమానం. వాటిని దులిపేసుకోవాలి, కానీ వాటినే తలుచుకొని బాధపడకూడదు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, కష్ట సమయంలో మీతో ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళు కూడా కుటుంబమే. మీరెంతసేపు కోపంగా ఉంటారో అంతసేపు సంతోషంగా ఉండే అదృష్టాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఎవరి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్ళని హేళన చేయకు, ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో నీకు తెలియదు. వైఫల్యాలు ఎదురైనా భయపడొద్దు, వాటి నుంచి పాఠాలు నేర్చుకోండి. నీకేం జరిగినా నిశ్శబ్దంగా ఉండు, ఎందుకంటే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. పైన ఉన్న భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నీ జీవితం నడుస్తుంది. సక్సెస్ స్టోరీలను చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి, అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి. ఆత్మవిశ్వాసంతో కృషి చేసే వ్యక్తి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. ఏ బంధమైతే ఆశించిన దానికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో ఆ బంధం శాశ్వతమైపోతుంది. కాలం ఏది చెప్పి చేయదు, అలా చేస్తే మనిషి ఆలోచించవలసిన అవసరం ఉండదు. అదే జీవితం. జీవితంలో ఎవరు ఎవరికి శాశ్వతం కాదు, అందుకే బ్రతికి ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి, ఆనందంగా గడపాలి. మనుషులు ఉన్నప్పుడు విలువ ఇవ్వకుండా జ్ఞాపకాలుగా మారిన తర్వాత విలువ ఇస్తే ప్రయోజనం ఉండదు కదా. జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకమే జీవితం కాకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.